తల్లిదండ్రు తల్లిదండ్రులు లేక అనాథ అయినటువంటి ఒక వ్యక్తి జీవితంలో చాలా కష్టాలు అనుభవించి తను ఒక స్థాయికి చేరుకోవాలి అని ఆలోచించి బాగా కష్టపడి పనిచేసి సంపాదించి తనలాగే తల్లిదండ్రులు లేని ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తన ప్రేమకు తగ్గట్టు తన భార్య గర్భవతి అయ్యి ఒక కుమారుని కన్నది. ఆ కుమారుని ఎంతో సంతోషంగా చూసుకునే సమయంలో భార్య మరోసారి గర్భవతి అయింది. గర్భవతి అయిన భార్య కుమారుని కనే సమయంలో చనిపోయింది. ఆ ఎంతో ప్రేమించిన భార్య చనిపోవడంతో తను చనిపోతూ ఇచ్చిన ఆ కుమారుణ్ణి తన భార్య రూపంలో చూసుకుంటూ తను ఎంతో గారాబంగా తనకి చిన్న కుమారుడికి ఇష్టం వచ్చినట్టు పెంచాడు. తను చూపించిన అతి ప్రేమ అతి గారాబం వల్ల చిన్న కుమారుడు దారి తప్పాడు. దారి తప్పిన కుమారుడు తండ్రి మాట లెక్క చేయకుండా తనకు నచ్చినట్టు తను ఉండటం మొదలుపెట్టాడు. ఆ తండ్రి తన వల్ల ఎంతో బాధపడుతున్నారు. ఇద్దరు పిల్లలు పెరిగి పెద్దయ్యారు. పెద్దయిన పిల్లలు పెద్ద కొడుకు మంచిగా తండ్రి చెప్పిన మాట వినకుండా లాయర్గా సెటిల్ అయ్యాడు. కానీ చిన్న కుమారుడు మాత్రం తండ్రి చెప్పిన మాట వినకుండా తనకి నచ్చింది చేస్తూ తను చేసేది తనకి ఇష్టం వచ్చినట్టు ఉంటూ ఒక దొంగగా మారాడు. దొంగగా మారిన కుమారుని చూసి తండ్రి అన్న చాలా దుఃఖపడేవారు. దుఃఖపడుతూ ఆ దిగులుతోనే తండ్రి మంచానికి ఎక్కాడు. మంచానికి ఎక్కిన తండ్రి ఆలోచిస్తూ ఏడ్చుకుంటూ చివరి దశలో పెద్ద కుమారుని చిన్న కుమారుని ఇద్దరిని పిలిచి పెద్ద కుమారుడి చేతిలో చెయ్యి వేసుకొని తమ్ముడిని బాగా చూసుకోమని మాట తీసుకున్నాడు. పెద్ద కుమారుడికి కూడా తమ్ముడంటే ఎంతో ప్రేమ ఉండటంతో తమ్ముడిని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. కానీ తమ్ముడు తను చెప్పిన మాట ఏమీ వినకపోగా తను లాయర్గా ఎంతో పేరు ప్రతిష్టలతో ఉండేవాడు. తమ్ముడు ఒక దొంగగా ఒక నిరపరాధిగా ఇంట్లో తిరుగుతూ విచ్చలవిడిగా తనకు నచ్చినట్టు ఉండేవాడు. ఇదిలా ఉండగా ఒకరోజు తమ్ముడు ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్ళాడు. దొంగతనం చేస్తుండగా ఇంటి యజమాని పట్టుకున్న యజమాని పోలీసులు ఫోన్ చేస్తుండగా ఈ చిన్న కుమారుడు కత్తి తీసుకొని తనని పొడిచి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆ ఇంటిలోంచి బయటకు వచ్చిన తన అన్న దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ బాధపడ్డాడు. అన్న ఏం చేయాలో అర్థం కాక ఆలోచించి తన చేతిలో ఉన్న కత్తి రక్తపు మరకలతో ఉన్న తన బట్టలను విప్పమని తమ్ముడికి చెప్పాడు. తను ఆ బట్టలను కత్తిని తన అన్నకి ఇచ్చాడు. తన బట్టలు తమ్ముడికి వేసి తమ్ముడు వేసుకున్న రక్తపు మరకల బట్టలు అన్న వేసుకున్నాడు. ఈలోపు పోలీసులు ఇంటికి వచ్చిన పోలీసులకి నేనే హత్య చేశా అని తమ్ముడి కోసం అన్న లొంగిపోయాడు. ఆ పోలీసులు అన్నని జైలుకి తీసుకువెళ్ళారు. దీంతో ఆ అన్న జైల్లో కృంగిపోతున్నాడు. తమ్ముడు ఇంటి దగ్గర పశ్చాత్తాపడుతున్నారు. నా వల్లే నాన్నకి శిక్ష పడుతుంది, నేను చేసిన తప్పు నాన్న మీద వేసుకున్నాడని బాధపడుతున్నాడు. ఇదిలా ఉండగా కోర్టు అన్నకి ఉరిశిక్ష విధించింది. మనిషిని చంపిన కేసులో ఉరిశిక్ష విధించింది. తనకి ఉరివేసే ముందు ఒక్కసారి తన తమ్ముడితో మాట్లాడతాని జైలర్ గారిని అడగగా జైలర్ గారు తన తమ్ముడిని పిలిపించారు. తమ్ముడితో జైల్లో ఇలా అంటున్నాడు, నేను నాన్న మాట విని బాగుపడ్డాను. నువ్వు నాన్న మాట వినక నీకు ఇష్టానుసారం జీవించి ఇలా పాడైపోయావు. కానీ నేను నాన్నకి ఇచ్చిన మాట కోసం కేవలం నిన్ను తప్పించటం కోసం నా గౌరవప్రదమైన వృత్తిని నీకు ఇచ్చాను. నీ అసహ్యకరమైన వృత్తిని నేను తీసుకున్నాను. ఇప్పటికైనా ఆలోచించు, ఇప్పటికైనా మారు. నీకోసం నేను ప్రాణత్యాగం చేస్తున్నానని ఇక నుంచి నువ్వు నాలాగా ఉండాలని మాట తీసుకున్నాడు. తమ్ముడు ఎంతో బాధపడుకుంటూ జైల్లోంచి వెళ్ళిపోయాడు. అన్నకి ఉరిశిక్ష వేశారు. అన్న చనిపోయాడు. కేవలం తండ్రికి ఇచ్చిన మాట కోసం అన్న తనను తను తగ్గించుకొని ఉరిశిక్షకి వెళ్ళాడు. కానీ ప్రియులారా, వినేవాడ సహోదరులారా, ఈ రోజుల్లో ఎవరండి నీ కోసం నా కోసం ప్రాణం పెట్టేది? నీ కోసం నా కోసం ఒక్కళ్ళే ప్రాణం పెట్టారు. తనను తాను తగ్గించుకొని రూపవంతుడు, ఐశ్వర్యవంతుడు, సౌందర్యవంతుడైన తనను తాను తగ్గించుకొని మన కోసం పశువుల తొట్టులో పుట్టి మన కోసం ముళ్ళ కిరీటంతో
కొరడాలతో ఒళ్ళు నాగలి చాలబడే దున్నబడుతున్నా కానీ మన కోసం, నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టి ఆ శిలువలో బలియాగమయ్యాడండి. ఈ రోజుల్లో ఎవరండి అయిన వారే మనల్ని వదిలేస్తున్నారు, తోడబుట్టిన వారే వదిలేస్తున్నారు, మీకు మాకు సంబంధం లేదని చెయ్యి విడుస్తున్నారు. కానీ తండ్రి నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టి నాగలి చాళ్ళ వలె దున్నబడుతున్నా కానీ ఎదురు చూస్తూ ఉన్నాడండి. ఆ శిలువలో బలియాగమయ్య ఆఖరి రక్తపు బొట్టు కారే వరకు మన కోసం, మన పాపపు భారం కోసం ప్రాణం పెట్టాడు. ఇప్పటికైనా చేతులు చాసి నన్ను పిలుస్తున్నాడు. నా బిడ్డ, నా కుమారుడు ఎప్పుడు నా దగ్గరికి మరలా తిరిగి వస్తారా, ఎప్పుడు వాళ్ళని క్షమించాలా అని నిండు మనసుతో మనల్ని పరలోకం చేర్చడానికి వాళ్ళు చేతులు చాపి ఎదురు చూస్తున్నాడండి. ఇప్పటికైనా మారదాం సహోదరి, సహోదరుడా. ఇప్పటికైనా మారి రక్షణలోకి వెళ్దాం. ఆ తండ్రి ప్రేమను గుర్తిద్దాం. హల్లెలూయా.